ఎన్నికల వేళ వైసీపీకి మరో షాక్ తగిలింది. మాజీ మంత్రి గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు డొక్కా మాణిక్య వరప్రసాద్ వైసీపీని విడి సొంత గుడికి వెళ్లేందుకు రంగం సిద్ధమవుతోంది. పార్టీ అధిష్టానంపై అలకబూనిన ఆయన గత కొంతకాలంగా అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. తాడికొండ ఇన్ఛార్జిగా తొలగించడంపై అసహనంగా ఉన్నారు. దీంతో వైసీపీ ముఖ్య నేతలు బుజ్జగిస్తున్నా ఆయన మాత్రం అలక విడలేదు. ఈ నేపథ్యంలో ఆయన వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూసిన స్వతంత్ర ఎక్స్క్లూజివ్ లో మనం చూడొచ్చు. గత ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి ఓటమి పాలైన డొక్కాకు పార్టీ ఎమ్మెల్సీ పదవిచ్చి గౌరవించింది. ఆ తర్వాత ఆయన అనూహ్యంగా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ తర్వాత వైసీపీ అధిష్టానంపై విమర్శలు గుప్పించారు. పార్టీలో తనకు ప్రాధాన్యం కరువైందని, అధినేతను కలిసే పరిస్థితి కూడా లేదని వాపోయారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వీరస్వామి ఫోన్ లైన్లో అందిస్తారు. వీరస్వామి, సోని, గుంటూరు జిల్లాలో వైసీపీకి మరో షాక్ తగులుతోంది. మాజీ మంత్రి డొక్కా మాణిక్య ప్రసాద్ టీడీపీలో చేరేందుకు మాత్రం రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో కొంతమంది టీడీపీ నేతలు కూడా అతనితో టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా మాజీ మంత్రి డొక్కా మాణిక్య ప్రసాద్ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో అతనికి గత కొంతకాలంగా వైసీపీలో కూడా అసంతృప్తులుగా ఆవేదన వ్యక్తం చేశారు. తాడికొండలో బస్సు యాత్ర సభలో ఎంపీ నందిగాం సురేష్, మాజీ హోంమంత్రి సురేష్, ఎంపీ ఐద్రామరెడ్డి ఉన్న సభలోనే నాకు సీఎం జగన్మోహన్ రెడ్డిని ఒక్కసారి కల్పించండి అయ్యా అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేసి వైఎన్ మాత్రం కలకలం రేగిందని చెప్పుకోవాలి. అప్పటి నుంచి మాత్రం మాజీ మంత్రి డొక్కా మాణిక్య ప్రసాద్ వైసీపీలో మాత్రం జిల్లా అధ్యక్షులు కొనసాగుతున్నారు. కానీ కొన్ని కార్యక్రమాలకు కూడా గైర్హాజరవుతున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పిరంగపురంలో సభలోకి వచ్చిన తర్వాత కూడా అతనికి ప్రాధాన్యత దక్కలేదని చెప్పేసి కొంతమంది కింది స్థాయి నేతలు కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది. అదే విధంగా చూసుకున్నట్టు మాత్రం టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధమైతే ఇప్పటికే టీడీపీ నేతలతో టచ్ లో ఉంటే ఇప్పటికీ కొంతమంది మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ యేసురత్నం లాంటి నేతలు కూడా అతను బుజ్జగించినట్లు తెలుస్తుంది. ఇప్పటికి మాత్రం అతను మాత్రం ప్రజాగణం సభలో చంద్రబాబు సమక్షంలో మాత్రం తాడికొండలో నిర్వహించేందుకు సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో అక్కడ మాత్రం చంద్రబాబు సమక్షంలో మరి ఎక్కడి నుంచి వచ్చారో టీడీపీలోకి మళ్ళీ అక్కడికే వెళ్లేందుకు మాత్రం సమాయత్తం అవుతున్నారు. అదేవిధంగా తాడికొండలో మాత్రం చెక్ పెట్టాలి అంటే మాత్రం ఇప్పుడు తాడికొండలో ఇన్ఛార్జ్ గా ఉన్న శ్రవణ్ కుమార్ తో పాటు మాజీ మంత్రి డొక్కా మాణిక్య ప్రసాద్ కలిస్తే అక్కడ మాజీ హోంమంత్రి సుచరిత మాత్రం చెక్ పెట్టే దిశగా అడుగులు ఎందుకు వేస్తున్నారని చెప్పుకోవాలి. అది కాక రాజధాని ఎఫెక్ట్ ఉంది. సొంత తాడికొండలో కూడా ఒక మాజీ మంత్రి డొక్కా మాణిక్య ప్రసాద్ కి ఒక వర్గం ఉంది. అదేవిధంగా ఈ వర్గాన్ని చూసుకొని గతంలో కూడా తాడికొండ ఇన్ఛార్జ్ గా ఇచ్చిన పరిస్థితి నెలకొంది. వెంటనే ఇచ్చిన వారం రోజుల్లోనే మాత్రం వైసీపీ మాత్రం అతన్ని తప్పించేసి కత్తిరి సురేష్ కి ఇచ్చారు. కత్తిరి సురేష్ తర్వాత మాత్రం మాజీ హోంమంత్రి సుచరితకి ఇవ్వడం పట్ల మాత్రం అసంతృప్తి వ్యక్తమైంది. కేవలం నాకు ఇచ్చేసిన తర్వాత వారం రోజుల్లో నన్ను తప్పించేశారు, కారణం కూడా తెలియదు, కేవలం జిల్లా అధ్యక్షులు నామాత్రంగా ఇచ్చేసేసి మాత్రం కొన్ని కార్యక్రమాలకు కూడా నన్ను పిలవట్లేదు, కొన్ని కార్యక్రమాలకు కూడా గైర్హాజరు పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కూడా అధిష్టానం చెబుతామంటే మాత్రం అధిష్టానం మాత్రం ఇంతవరకు నాకు కనీసం అపాయింట్మెంట్ కూడా దొరకలేని పరిస్థితి అని చెప్పేసి గత కొంతకాలంగా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో తన వర్గంతో మాత్రం తాడికొండలో ప్రజాగణ సభలో పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారని మనకున్న సమాచారం మేరకు తెలుస్తుంది. ఇప్పటికే చూసుకుంటే మాత్రం గత రాత్రి మాత్రం మంత్రి అంబటి రాంబాబు కూడా అతను బుజ్జగించినట్లు తెలుస్తుంది. మరోవైపు చూసుకుంటే మాత్రం ఇప్పటికీ మర్రి రాజశేఖర్ లాంటి నేతలు కూడా రంగులో దిగేసి అతను బుజ్జగించే ప్రయత్నాలు కూడా కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాడికొండలో కూడా ఏదైతే ఉందో పార్టీ వెళ్తున్నాడు కాబట్టి ఎమ్మెల్సీ మరోసారి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చినట్లు టీడీపీ నుంచి కూడా ఒక సంకేతం కూడా వెలువచ్చినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మాత్రం కీలకంగా మొన్న శ్రీకృష్ణదేవరాయలు పార్టీ మారారు. జంగా కృష్ణమూర్తి, మక్కిన మల్లికార్జును, ఇప్పటికి ముగ్గురు అదే దారిలో మాత్రం మాజీ మంత్రి డొక్కా మాణిక్య ప్రసాద్ కూడా టీడీపీలోకి వెళ్లేందుకు మాత్రం రంగం సిద్ధమైందని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఏదేమైనా కానీ వైసీపీలో మాత్రం అంతర్గత కుమ్ములాట్లు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొంతమంది కూడా బ్యాక్ పాలిటిక్స్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. వీటన్నింటి అధిష్టానం దృష్టికి తీసుకెళ్తే మాత్రం కేవలం ఇక్కడ కోఆర్డినేటర్ గా ఎంపీ ఐద్రామరెడ్డిని నియమించారు. అతని సమావేశాలకు పరిమితం అవుతున్నారు. చివరి కింది స్థాయి ఏం జరుగుతుందనే తెలియక మాత్రం వెళ్తున్నారు అని చెప్పేసి కొంతమంది నేతలు కూడా మల్లగొల్లాలు పడుతున్న నేపథ్యంలో మాజీ మంత్రి మాత్రం డొక్కా మాణిక్య ప్రసాద్ మరికొద్ది రోజుల్లో మాత్రం టీడీపీ పుచ్చుకోబోతున్నారని చెప్పేసి తెలుస్తోంది. సోని, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్ వీరస్వామి.